అమెరికా సెనేట్ ఆమోదించిన కొత్త ఆంక్షల బిల్లుతో భారత్ చైనాలకు భారీ షాక్ తగిలింది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, సహజ వాయువును భారీగా కొనుగోలు చేస్తున్న దేశాలపై 100% వరకు దిగుమతి సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పిస్తూ సెనేట్ బిల్లును ఆమోదించింది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఉక్రెయిన్ యుద్ధాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే భారత్, చైనా ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై భారం పడి వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దానిపై అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తోంది. అయినప్పటికీ భారత్, చైనాలు రష్యా నుంచి రాయితీ ధరకు పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటూ తమ ఇంధన అవసరాలను తీర్చుకుంటున్నాయి. రష్యాకు సమకూరుతున్న ఈ ఆదాయమే యుద్ధానికి నిధులుగా మారుతోందని వాషింగ్టన్ భావిస్తోంది. దీంతో గతం నుంచి ప్రతిపాదనలో ఉన్న లిండ్సే గ్రాహం శాంక్షన్ యాక్టును అమెరికా సెనేట్ 86-11 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. అమెరికాతో వ్యాపారం చేయాలా లేక రష్యా చమురు కొనాలా అనే కఠినమైన చాయిస్ను ఈ బిల్లు భారత్, చైనాల ముందుంచింది. కర్నూలు